Hello everyone, welcome to Spoken English classes. Today we'll see few more proverbs. ఈరోజు ఇంకా కొన్ని ప్రొవర్బ్స్ సామెతలు నేర్చుకుందాము. రోజు మనము ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు లేదా తెలుగులో మాట్లాడేటప్పుడు అయినా మధ్య మధ్యలో ఈ సామెతలు తీసుకుని మాట్లాడితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. అవతల వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోలేదు, ఇంగ్లీష్ పాండిత్యం పొంగి పొర్లుతుంది అనేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళని ఆశ్చర్యచకితులను కూడా చేయొచ్చు. కాబట్టి రోజు వాడనికి ఈ ప్రొవర్బ్స్ నేర్పిస్తాను, ఓకేనా? సరే, ఫస్ట్ ప్రొవర్బ్ చూడండి. ఎ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. మనం చాలా దూరం ప్రయాణం చేయాలి, కానీ అది బిగినింగ్ ఒక్క స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. ఎ జర్నీ ఆఫ్ 1000 miles. జర్నీ అంటే ప్రయాణము. 1000 miles 1000 మైళ్ళ దూరమైనా బిగిన్స్ విత్ సింగిల్ స్టెప్. అది ఎలా స్టార్ట్ అవుతుంది? సింగిల్ స్టెప్, మొదటి అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. మనందరికీ స్టార్టింగ్ ప్రాబ్లం, బిగినింగ్లోనే ప్రాబ్లం. మనం ఏదో నేర్చుకుందామంటే వస్తుందా రాదా, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, మనకి ఇవన్నీ డౌట్లు. ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, అరే నువ్వు మొదలైతే పెట్టరాదే, జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అని. అట్లా ఆయన మాట్లాడుతూ ఈ ప్రొవర్బ్ తీసుకున్నాడు అనుకోండి, ఎంత బాగుంటుంది, చక్కగా ఉంటుంది లాంగ్వేజ్ కూడా. అంటే అవతల వాళ్ళకి కూడా అమ్మ ఇంగ్లీష్ కూడా ఇంత బాగా వచ్చా, ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఒక ప్రొవర్బ్తోనే మనము బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పవచ్చు. అట్లా తీసుకోవచ్చు, ఓకేనా? జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ 1 single స్టెప్. నెక్స్ట్, నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ వాటర్ విత్ బోత్ ఫీట్. నెవర్ టెస్ట్, ఎప్పుడు ప్రయోగించకు, ఎప్పుడు ఏంటి, నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ వాటర్, నీళ్ళ యొక్క లోతు, డెప్త్ ఆఫ్ వాటర్ విత్ బోత్ ఫీట్, రెండు కాళ్ళతోటి. అది ఎంత లోతుంది అని తెలుసుకొని మనం రెండు కాళ్ళు పెట్టి చూసామనుకోండి, ఎక్కువ లోతుంది అనుకోండి, మునిగిపోతాం. సో కాబట్టి నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ ది వాటర్ విత్ బోత్ ద లెగ్స్. ఒక లెగ్ పెట్టి చూడు, నీకు అర్థమవుతుంది ఎంత లోతుందని. ఇంకోటి పెట్టాలవుతూ తెలుస్తుంది, లోతు లేదనుకోండి ఇంకోటి కూడా పెట్టేయచ్చు. అట్లా అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే కనుక, ఏదైనా మనము కొంచెము చేయొచ్చా చేయకూడదని కొంచెం చూచాయతో నేర్చుకోవాలి, అంతేగాని డైరెక్ట్ ఒకటేసారి స్టెప్ అయిపోయి మునిగిపోయి కష్టపడుతూ ఏడుస్తూ అరే ఈయన మాటలు నమ్మేసాని అని అలాంటప్పుడు మనం ఇది యూస్ చేయొచ్చు. ఓకే, ఏంటది? నెవర్ టెస్ట్ ద డెప్త్ ఆఫ్ వాటర్ విత్ బోత్ ఫీట్. నీళ్ళనే కాదు, ఎక్కడైనా వాడచ్చు మనం. ఇంకా చూడండి, అన్ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. అన్ ఐడిల్ బ్రెయిన్, ఖాళీ దిమాగ్ శైతాన్ కా దిమాగ్ అంటారు, హిందీలో ఉంది ప్రోవర్బ్ ఇది, స్పోకన్ హిందీ యూజ్ అవుతుంది. ఖాళీ దిమాగ్ शैतान का दिमाग, इसलिए दिमाग को हमेशा कुछ ना कुछ काम करते रहना है दिमाग से. ఏదో పని చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది, పని ఏం చేయకపోతే ఖాళీ దిమాగ్ శైతాన్ దిమాగ్. అండ్ ఐడిల్ బ్రెయిన్, ఐడిల్ బ్రెయిన్ అంటే ఖాళీగా ఉన్న బ్రెయిన్, ఖాళీగా ఉన్న మెదడు. అదేంటి? డెవిల్స్ వర్క్షాప్. డెవిల్స్ వర్క్షాప్ అంటే దయ్యాలకు నిలయం అన్నట్టు. వచ్చి కూర్చుని ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటాయి, ఏదో ఆలోచనలు వస్తుంటాయి, ఇది చేస్తాం అది చేస్తాం, అనవసరంగా మెదడు ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి అండ్ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్స్. డూ సంథింగ్, లెర్న్ సంథింగ్, టీచ్ సంథింగ్, స్టే హ్యాపీ కదా. సో కాబట్టి అండ్ ఐడిల్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. కాబట్టి కీప్ ఆన్ లర్నింగ్ ఎనీథింగ్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. నెక్స్ట్ చూడండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్. టూ మెనీ కుక్స్, టూ మెనీ కుక్స్ అంటే చాలామంది వంట వాళ్ళు ఏం చేస్తారు? స్పాయిల్ ద బ్రోత్. బ్రోత్ అంటే ఒక సూప్ అనమాట, ఏదైనా ఒక డిష్ అనుకోండి, లేకపోతే వాళ్ళు ఖరాబ్ చేసేసారంట. టూ మెనీ కుక్స్, ఒకడొచ్చి ఇది వేస్తాడు, ఒకడొచ్చి అది వేస్తాడు, ఇది 4 చేతులు పడితే ఆ వంట ఉంటుందో అసలు? ఒక్కరే వంట చేస్తే బాగుంటుంది. సో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్. ఇది ఎప్పుడు వాడచ్చు అంటే, జనరల్గా మనము ఏదైనా డెసిషన్స్ తీసుకున్నా, ఏదైనా పని మొదలుపెట్టినా కానీ అందరూ తలా ఒక బుర్ర వేసి అది ఖరాబ్ చేసినప్పుడు అనొచ్చు. అది మంచిగా అయితే అనొద్దు, అప్పుడు వాడద్దు. ఇది ఖరాబ్ అయినప్పుడు వాడండి. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ అట్లానే ఉంటుంది. సో లెట్ us నాట్ వర్క్ విత్ ఆల్ ద బ్రెయిన్స్. అన్ని బ్రెయిన్లు కలిపి పని చేయొద్దు. ఒకరు ఆలోచించండి, తర్వాత వీళ్ళు డిస్కస్, ఒకరిని పని చేయనియండి, అట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్. క్యూరియాసిటీ అంటే ఎక్కువ ఆసక్తి, క్యూరియాసిటీ కుతూహలం. కుతూహలం ఏం చేసింది? పిల్లిని చంపేసిందంట. క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్. ఎట్లా చంపింది అంటే, సరే ఇది మనకు ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ.
ఒక పిల్లి అలా తిరుగుతుందంట, దానికి అక్కడేముందని గమ్మున దాని దారిలో అది పని చేసుకోవచ్చు కదా, చేసుకోదు. అదేడుంది అడేముందని అక్కడ పోయి దాంట్లో ఏదో ఊబిలో చిక్కుకొని చచ్చిపోయింది. అప్పుడు క్యూరియాసిటీ, కుతూహలం పిల్లిని చంపేసింది. క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్. అంటే దీని అర్థం ఏంటంటే నీ పని నువ్వు చేసుకో, అనవసరమైన విషయాల జోక్యం చేసుకుని చిక్కుల్లో పడొద్దు, పిల్లిలాగా చచ్చిపోతావు, కష్టాల్లో పడతావు. ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్, వెన్ వన్ డోర్ క్లోజెస్, వెన్ వన్ డోర్ క్లోజెస్, ఒక్క ద్వారం మూతపడితే అనదర్ వన్ ఓపెన్స్, ఇంకొక ద్వారం ఓపెన్ అవుతుంది. ఒక్క డోర్ బంద్ అయిపోయింది అనుకోండి, ఒక ద్వారం మూతపడిపోయింది, అన్నీ మూతపడిపోలే కదా, అనదర్ వన్ ఓపెన్స్, ఇంకోటి ఓపెన్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ, నష్టం వచ్చినా కానీ, అపజయానికి లోనైనా కానీ, ఈ డోర్ బంద్ అయింది కాబట్టి నాకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అపజయం వచ్చింది, ఇంకో డోర్ ఓపెన్ ఉంది చూడు, ఓపెన్ చేయి, నాక్ ద డోర్, ఓపెన్ ద డోర్ అండ్ గో, వెళ్ళు, ఇంకో డోర్ ఓపెన్ ఉంది అని చెప్పనీకి, ఎవరినైనా మోటివేట్ చేస్తూ మాట్లాడడానికి ఇది బాగా ఉంటుంది. మీ పిల్లలే కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, మీ పెద్దవాళ్ళే కావచ్చు, ఎవరైనా కానీ వాడండి ఇది. వెన్ వన్ డోర్ క్లోజెస్ అనదర్ వన్ ఓపెన్స్, డోంట్ వరీ, యూ విల్ గెట్ సక్సెస్, యూ కెన్ ట్రై వన్స్ అగైన్, బికాస్ యాజ్ యు నో వెన్ వన్ డోర్ క్లోజెస్ అనదర్ వన్ ఓపెన్స్. అట్లా మాట్లాడండి. ఇంకోటి చూడండి, ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్. ఒకటి కష్టం వచ్చి ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్క కుక్కకి ఒక రోజు వస్తుంది అనేసి ఒక సామెత చూడండి హిందీలో, ఇంగ్లీష్లో. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. దానికన్నా ఇది బాగుంటుంది. మీనింగ్ అయితే సేమే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నామనుకోండి, ఆమె డాగ్ అంటాడు వాడు, నేను కుక్కనా. సో కాబట్టి దానికన్నా ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్, ప్రతి ఒక్క మబ్బుకి ఒక సిల్వర్ లైనింగ్ అంటే ఒక అందం వస్తుందంట. అంటే కొంతకాలం వెయిట్ చేయి, కొంతకాలం నువ్వు కష్టపడు. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్, ప్రతి క్లౌడ్కి, ప్రతి మబ్బుకి ఒక అందము చందము వస్తుంది. అప్పటిదాకా నువ్వు పని చెయ్యి, కష్టపడు. డోంట్ లూజ్ యువర్ హోప్స్ అని చెప్పనీకి ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్. నెక్స్ట్, క్లౌడ్ అంటే మబ్బు, ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్. నెక్స్ట్, వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్. వాకింగ్ అంటే నడవడం. ఎలా ఉంది అంటే నడక, రేజర్స్ ఎడ్జ్, రేజర్ అంటే కత్తి మీద నడిచినట్టుగా ఉంది. ఈ నడక ఎలా ఉందంటే కత్తి మీద నడిచినట్టుగా ఉంది. కత్తి మీద సాము లాంటిది అంటాం చూడండి, దాని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ మనం తీసుకోవచ్చు. ఇన్ హైదరాబాద్ ద డ్రైవింగ్ ఆన్ రోడ్స్ ఇట్స్ జస్ట్ లైక్ వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్. హైదరాబాద్లో రోడ్ల మీద వాహనాన్ని నడపడం అంటే వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్, కత్తి మీద సాము లాంటిది. సో టేకింగ్ ఎ రిస్క్, టేకింగ్ ఎ డెసిషన్ అట్ దిస్ మూమెంట్ ఈజ్ జస్ట్ లైక్ వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్. ఒక నిర్ణయం తీసుకోవడం ఈ సమయంలో కత్తి మీద సాము లాంటిది అంటే వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్, అట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, గుడ్ థింగ్స్ కమ్స్ టు దోస్ హూ వెయిట్. గుడ్ థింగ్స్, మంచి ఫలితాలు ఎవరికి వస్తాయంట, కొంతకాలం వెయిట్ చేస్తే. ఇది ఎప్పుడంటే నువ్వు కొంచెం ఆగు అని చెప్పనీకి. ప్రతిసారి ఆగితే ఆలస్యం అమృతం విషయం తెలిసే ఉంటుంది, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే కొన్నిసార్లు మనం వెయిట్ చేస్తే కష్టం వచ్చింది, ప్రాబ్లమ్స్ వచ్చాయి, జస్ట్ వెయిట్, నీ ప్రయత్నం నువ్వు చేయి, తర్వాత కొంచెం ఆగితే తర్వాత నీకు మిగిలిన టైం అంతా నీదే అని చెప్పనీకి గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్. ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఇంకో రకంగా తీసుకోవచ్చు, పేషెన్స్ ఈజ్ ఆఫన్ రివార్డెడ్. నీకు ఎంత పేషెన్స్ ఉంటే, నీకు ఎంత ఓపిక ఉంటే అది నీకు ఎప్పుడన్నా ఒకసారి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంక లాస్ట్ చూడండి, ద షో మస్ట్ గో ఆన్. చాలా బాగుంటుంది ఇది, ద షో మస్ట్ గో ఆన్. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ మస్ట్ వర్క్, యూ మస్ట్ రన్ ద వర్క్, యూ మస్ట్ రన్ ద షో. అప్పుడు మనం వాడతామన్నమాట ద షో మస్ట్ గో ఆన్. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ సినిమా థియేటర్లు అన్నీ మూతబడి ఉన్నాయి, ఇక ఓపెన్ అయినాయి కూడా, ఇప్పుడే ఓపెన్ అయినాయి కాబట్టి ఎక్కువ మంది జనాలు రావట్లేరు. అప్పుడు ఏమంటాం, ద షో మస్ట్ గో ఆన్ ఎనీవే ద షో మస్ట్ గో ఆన్. ఎట్లయినా కానీ షో అయితే వెళ్ళాల్సింది. షో అంటే ఎగ్జాక్ట్లీ సినిమానే కాదు, బిజినెస్లో తీసుకోండి. ఐఎమ్ రన్నింగ్ ఏ బిజినెస్,
ఇన్ ద ప్రజెంట్ కరోనా సిచ్యుయేషన్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్. ఈ కరోనా టైంలో చాలామంది రావట్లేరు. బట్ ఎనీవే ఐ హ్యావ్ టు రన్ ద బిజినెస్. ద షో మస్ట్ గో ఆన్. ఈ బిజినెస్ ఎట్లా నేను నడపాలి. షో మస్ట్ గో ఆన్ అంటే కంటిన్యూటీ ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు డిస్కంటిన్యూ. నేను ఆపను, నేను మొదలు పెడుతూనే చేస్తూనే ఉంటాను. షో మస్ట్ గో ఆన్. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తాను, అన్నిట్లో పాస్ అయ్యాను, అన్నిట్లో మంచి మార్కులు వచ్చినాయి. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు నేనేమంటాను, ఐ విల్ రైట్ దట్ ఎగ్జామ్, ఐ విల్ రైట్ దట్ సప్లిమెంటరీ. ఎనీవే మై షో మస్ట్ గో ఆన్. నా జీవిత ప్రయాణం అనేది పోతూనే ఉండాలి. షో మస్ట్ గో ఆన్, పోతూనే ఉండాలి, ఆగకూడదు. అంతే, సింపుల్. సో 10 మనము ఇంపార్టెంట్ ప్రొవర్బ్స్ నేర్చుకున్నాం కదా. ఇది జనరల్గా వాడుతూ ఉండండి. మీ జీవితంలో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే మంచికి, ఒక మంచి మోటివేషన్గా కూడా ఉంటుంది. ప్లస్ మీకు ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాడుతూ ఉండండి. తెలుగు మాట్లాడుతూ కూడా ఇంగ్లీష్ వాడండి. ఏం పోయింది? మనల్ని ఎవరైనా తిడుతున్నారో కొడుతున్నారు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడలేదనేసి. సో అట్లా మెల్లమెల్లగా మొదలుపెట్టండి. బాగా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడితే ఇవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది, చక్కగా ఉంటుంది మీ లాంగ్వేజ్. సో యూజ్ దిస్. అండ్ ఇంకా కొన్ని ప్రొవర్బ్స్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన కింద ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రొవర్బ్స్ అండ్ ప్లేలిస్ట్ మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. అక్కడ కూడా మీకు చాలా కనపడతాయి. ఇంకా నేర్చుకుంటూ ఉండండి. షో మస్ట్ గో ఆన్. మనం నేర్చుకోవడం ఆపకూడదు. ఈ నేర్చుకోవడం వెళ్తూనే ఉండాలి, అంతే. సో కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ showering your blessings. Keep showering your blessings. Stay blessed. Good luck.